హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ వేపుడు చేస్తున్నాను. చికెన్ కర్రీ కానీ చికెన్ వేపుడు కానీ చేసినప్పుడు నేను చదువుకున్న హాస్టల్ అందులో డిసెంబర్ నెలలో ఎక్కువ గుర్తొస్తూ ఉంటుందండి. డిసెంబర్ నెలలో క్రిస్టమస్ పండుగ వస్తుంది కదా, ఆ పండుగ వారం రోజుల ముందు మేము చదువుకున్న హాస్టల్ ఊరు పండుగ చేసేవాళ్ళు. ఆ రోజు మాత్రమే హాస్టల్ పిల్లలందరికీ చికెన్ వండి కడుపు నిండా పెట్టేవాళ్ళండి. మిగతా రోజులలో పెట్టారా అంటే పెడతారు, కానీ మాకు నచ్చని కూరలు మాత్రం పెట్టేవాళ్ళు. ఇంకా డిసెంబర్ నెల వచ్చిందంటే నాకు బాగా గుర్తుండిపోతుంది. ఈరోజు సండే కదా, అందులో లాస్ట్ డిసెంబర్ నెల కదా, చికెన్ వండినప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మేము చదువుకున్నప్పుడు మాత్రము సంవత్సరానికి ఒకసారి, అది కూడా డిసెంబర్ నెలలు మాత్రమే పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే పిల్లలకు ఎప్పుడంటే అప్పుడు వండుకొని వెళ్తూ ఉన్నాం కదా. మా అమ్మ వాళ్ళైతే అలా రాకపోయే వాళ్ళండి. నెలకొకసారి మాత్రమే వచ్చేవాళ్ళు. నెలకొకసారి మాత్రమే చికెన్ అన్న ఎగ్ కర్రీ అన్న తీసుకొచ్చేవాళ్ళు. అప్పట్లో మటన్ అయితే చాలా తక్కువ. ఇంకా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ముందుగా అయితే చికెన్ని 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. చిటికడంత పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, 2 స్పూన్ల కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, నిమ్మకాయ పిండుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగా, ఇలాచి, చెక్కలు, తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకోవద్దు, సిమ్లోనే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, చికెన్ అనేది మంచి కలర్ వచ్చింది కదా. కలర్ వచ్చిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా, గుప్పడంత కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుందండి చికెన్ వేపుడైతే. సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ అంత ధనియా పౌడరు, 1/2 స్పూన్ అంత జీలకర్ర మెంతుల పౌడరు, ఒక 1/2 స్పూన్ అంత గరం మసాలా, 1/2 స్పూన్ అంత చికెన్ మసాలా వేసుకొని ఇప్పుడు కొంచెం కారం కావాలంటే కారం వేసుకోవచ్చు అండి. ఉప్పు అయితే సరిపోయింది, అవి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. మసాలాలు వేసుకున్న తర్వాత చాలాసేపు ఫ్రై చేసుకోకూడదు. పైనుండి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ వేపుడు రెడీ. వీడియో నచ్చితే మాత్రం లైక్